మీకు అందరికీ తెలిసిందే కదా, అంటే ఐవీఎఫ్ ఆర్ టెస్ట్ బేబీ ట్రీట్మెంట్స్లో చాలా రకాల అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. అడ్వాన్స్మెంట్లో ఒట్టి ఎంబ్రియోని తయారు చేయటమే కాకుండా, పిండ మార్పిడి చేయటమే కాకుండా, దాని నుంచి బిడ్డ పుట్టే అవకాశాలు పెంచడమే కాకుండా, ఇంకా దానిలో కూడా మనం ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచుకోవటానికి అట్లాగే కొత్త కొత్త రకాల ట్రీట్మెంట్స్ అనేవి అడ్వాన్స్మెంట్స్ చాలా జరుగుతున్నాయి. దానిలో నుంచే కొన్ని ట్రీట్మెంట్స్లో మనం యూట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం. అంటే గర్భసంచి సమస్యలు ఉన్న వాళ్ళలో ఇదొక పద్ధతి. సరోగేసీ అనేది ఇంకొక పద్ధతి. అట్లాగే కొంతమందిలో జీన్ ఎడిటింగ్, అంటే బేబీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జీన్ ఎడిటింగ్ పద్ధతుల్లో కూడా మన బేబీలో అబ్నార్మాలిటీ రాకుండా చూసుకోగలిగే ఇదొక అడ్వాన్స్మెంట్. డిజైనర్ బేబీస్ అని అంటాం. అంటే మనకు కావాల్సిన ప్రకారంగా బేబీని పుట్టించుకోగలిగే అవకాశాలు అయితే ఉన్నాయి, బట్ అవన్నీ ఎంతవరకు చేయగలమా ప్రస్తుతానికి అనేది మనం చెప్పలేము. ఇలా రకరకాల అడ్వాన్స్మెంట్స్ మనకి ఐవీఎఫ్లో జరుగుతున్నాయి. సో మనం వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం నెమ్మదిగా తర్వాత డీటెయిల్డ్గా కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.